గ్రామాలను అభివృద్ధి చేసి ఉత్తమ అవార్డులు సాధించి సర్పంచులు ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో దోమకొండలోని బెత్తల అనాథాశ్రమంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 190వ జయంతి ఉత్సవం సందర్భంగా శనివారం నాడు దోమకొండ వివిపేట సర్పంచులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు కమిషన్ చైర్మన్ పూలమాలలు వేశారు. అనంతరం సర్పంచులను, జర్నలిస్టులను, అధికారులను చైర్మన్ సన్మానించారు. ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ సుధాకర్, బిషప్ దాస్ ఎల్లం, జాతీయ మదర్ తెరిసా అవార్డు గ్రహీత విక్టోరియా సుగుణ, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, అనాథాశ్రమ నిర్వాహకులు సందీప్, సంపత్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కేవై గంగాధర్, డీబీఎఫ్ నాయకులు తలారి ప్రభాకర్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అనుమాన బిల్డింగ్లు తీర్మానం చేయండి, అర్జెంట్ పంపి ఎంపీఓ పంపి ఎంపీఓ కలెక్టర్ పంపండి. ఇవి 4-5 స్కీములు 100% మంజూరు అయితే మీరు గెలవంగానే ఇంత ఊళ్ళో పన్నెట్టు కనబడుతుంది ప్రజలు. అదొక సభ్యులు తీసుకోమని కూడా సర్పంచులను కోరుతుంది. ఇంకా ముఖ్యంగా నేను ఏం అడుగుతున్నా ఇది కొంచెం ఏమంటారంటే మళ్ళీ ఇల్లు కొంచెం చెప్తారు, అరే ఎన్నో పనిచేస్తే డబ్బులు రావురా, ఏడాదికి వస్తాయి, 6 నెలలకు వస్తాయి, డిస్కరేజ్ చేస్తారు కొంతమంది. మెటీరియల్ కాంపౌండ్ పైసలు గవర్నమెంట్ రెడీగా ఉన్నాయి. మీరు ఇప్పుడు తీర్మానం చేసి జనవరిలో మీరు మంజూరు తీసుకొని ఫిబ్రవరి మార్చి కంప్లీట్ చేయండి. మార్చి 31 ఎంపీ కొట్టుకుంటే నీకు మార్చి 31 ఏప్రిల్లో పైలు వస్తాయి. ఇది సజ్జలు చేసుకోవాలని చెప్పి కూడా నేను సర్పంచ్ గుర్తు ఉన్నాను. నేను మా శంకర్ వచ్చిన నాతో మన కమిషనర్ పంచాయతీలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆమె చెప్పిన మేడం, సీజే మేడం నేను ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఏం చెప్పినంటే ఆమె చెప్పిన సబ్ కమిటీ మీటింగ్లో సీతక్క పంచాయతీ మినిస్టర్ చెప్పిన, అలా బద్ది విక్రమార్క మినిస్టర్ నుండి చెప్పిన, మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ చెప్పిన, ఏం చెప్పినా మీరు మార్చిలో ఫిబ్రవరిలో మార్చి 20 తారీఖు కాగానే 15 తారీఖు కాగానే సీసీ రోడ్లు మంజూరు ఇస్తున్నారు. మీరు సీసీ రోడ్లు ఏమవుతున్నాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి, ఎక్కడ ఆగిపోతున్నాయి. మా డీబీఎఫ్ గారు తెలుసు, మా హాస్టల్లో గురుకులాలలో మెచ్చారి కాస్మోసారి రాకపోతే ముఖ్యమంత్రి కలిసినాం, సోషల్ మినిస్టర్ కలిసినాం, మొత్తం తీర్చాలు పెట్టించినాం, కిరాయిలు కూడా రాలేదు, టైంకు వార్తలు నెక్స్ట్ వస్తలేవు. ఇవన్నీ తీర్చాలు పెట్టించి ఒక లెవెల్ స్టార్ట్ చేసినాం. డిస్కవరీ స్కూల్స్ ఉంటాయి, జూన్లో అందరూ డిస్కవరీ స్కూల్ మేము నడవలిగా యజమానులందరూ అడ్డం వేసి నడపమని నేను కూర్చోండి, డైరెక్టర్స్ దగ్గర కూర్చోండి, అందరు టీవీలతో, అందరు కలెక్టర్లతో, అందరు డీజీలతో మాట్లాడి మేము డబ్బులు ఇప్పిస్తాము, మా పిల్లలకు అన్యాయం జరగదు, డిస్కవరీ స్కూళ్ళకు మా పిల్లలకు సమాన గౌరవం అని మాట్లాడి ఇప్పటివరకు 50% డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయించాం. ఇట్లా నేను ఏమంటున్నానంటే మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీకు డబ్బులు లేవు కనుక మీకు మంచి అవకాశం ఇప్పుడు ఒకటి వచ్చేది. మీకు దాదాపు 2 సంవత్సరాల పైసలు మార్చుకోవడానికి సమయం పడతాయి. దాదాపు అంటే ఒక 1000 జనాభా ఉన్నటువంటి సర్పంచులకు దాదాపు 15-16 లక్షలు వచ్చే అవకాశం ఉన్నది. ఒక సంవత్సరంకు దాదాపు 8 లక్షలు వస్తాయి 1000 జనాభా సర్పంచులు. లెక్క చేసుకోవాలి మీరు. 2 సంవత్సరాల పైసలు మార్కెట్ వస్తాయి. కొన్ని బిల్లు పాత ఉంటే ఉండవచ్చు, అవి కూడా పేమెంట్ చేసిన అవసరం ఉంటుంది. ఇంకా వాస్తవానికి ఎంపీ కార్డు అయి పేమెంట్ అయ్యి ఆన్లైన్ ఉంటే మాత్రం అది కూడా చేయాలి, తప్పదు. మనం కూడా కొన్ని మాజీలు అవుతాం, ఆ మాజీలకు అన్యాయం చేయొద్దు, మనం ఇచ్చేయాలి, అది పద్ధతి కూడా కాదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. మనం ఓడిపోయింది మనం గెలిచేమను మా వియ్య కూడా ఇవాళ ఏం చెప్తాను అట్లా కూడా అది మానవత్వం మారదని నేను మానవత్వాన్ని చెప్తున్నా, తప్పకుండా ఇవ్వాలి. తర్వాత మీకు ఇప్పుడు అవకాశం ఏమున్నది, అందరు గ్రామంలో తీర్మానం చేసి పంపండి. మీ స్కూళ్ళలో కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ప్రతి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ కోసం 10 లక్షలు కేటాయిస్తుంది గవర్నమెంట్, కేటాయించింది. ప్రైమరీ స్కూల్ 10 లక్షలు, హై స్కూల్ 10 లక్షలు. ఇంకా అర్ధవాడ స్కూల్ ఉంటాయి, బీపేట ఊళ్ళే, దోమకొండ ఊళ్ళే, అర్ధవాడ స్కూల్ వేరే ఉంటాయి, ప్రైవేట్ స్కూల్ వేరే ఉంటాయి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లో లెటర్ పెట్టి ఎంపీతో లెటర్ పెట్టించిన రేపు ఏప్రిల్ తర్వాత స్కూల్ బిల్డింగ్ కూడా అవకాశం వస్తుంది ఎన్ఆర్టీఎస్లా. కాబట్టి మనం ఉపయోగించుకొని ఎన్ఆర్టీఎస్ పనులు నడిస్తేనే ఊళ్ళో గిలగిల ఉంటుంది. శాస్త్రపత్ర పైసలు లేవు, సంక్షేమ కార్యక్రమం అవుతున్నాయి కనుక ఎంపీ ఫండ్స్ అని ఉంటాయి, ఎమ్మెల్యేకి వచ్చి 5-5 కోట్లు వస్తుండే, అవి సిడిపి ఫండ్స్ ఉండే, అవి మనకు ఎమ్మెల్యే 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఊరికిస్తుండే. ఈ 2 నెలల నుంచి ప్రభుత్వం అవి కూడా వస్తాయి. కనుక జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా ఉపయోగించుకున్న సర్పంచ్ మంచి పేరు వస్తుంది, ఉపయోగించుకోవచ్చు నేను కోరుతున్నాను. సర్పంచ్లకు కూడా మీకు వచ్చే పైసలు ట్రాక్టర్ మెయింటైన్ చేయాలి, మీరు ట్రాక్టర్ డీజిల్ వేయాలి, పారిశుద్ధ్యం చేయాలి, లైట్ వేయాలి, డ్రైన్స్ కోసం
అవన్నీ వాటర్ వర్క్స్ కోసం గేట్ వాల్ పోతుంది, స్టార్టర్ కాలిపోతుంది, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సర్పంచ్ చాలా సమస్యలు ఉంటాయి కనుక మీరు పొదుపుగా వాడుకున్న డబ్బులు వేరే కాస్త పెట్టకుండా పద్ధతి ప్రకారం మంచి సర్పంచ్ అనిపించుకోవాలంటే కొంచెం సహనం పాటించాలి. నేను సర్పంచ్ 90 సంవత్సరం సర్పంచ్ ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు ఒక 90 కలెక్టివ్ వచ్చింది, నాకు ఉత్తమ అవార్డు. కలెక్టివ్ వస్తే కలెక్టివ్ తీసుకొని గ్రామ పంచాయతీ కిటికీ అడ్డం పెట్టి బయట పెడితే ఊరంతా పైన చూసిపోయారు. టీవీ సాయంత్రం నేను కూడా చూస్తుంటే అంటే టీవీ అంటే గంత 90 కట్టుకునే పరిస్థితి. 60 ఇంటికో టీవీ అయింది ఇప్పుడు. అయితే మళ్ళీ మొన్న కూడా మా గ్రామంలో 2 శ్మశానాలు కట్టించినాం, ఆదర్శమైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాం, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ కట్టించినాం. ఉపాధ్యాయ పథకంలో తెలంగాణ ఎవరు కట్టగలే. నేను రఘునందలో కమిషనర్ పంచాయతీ జరిగిపోయి 4 బిల్డింగ్ చేసి మా ఊళ్ళో 4 బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ 4 బిల్డింగ్ కట్టించినాం మా ఊర్లే. తర్వాత డబుల్ బెడ్రూమ్ చూస్తారో లేదు అంటే కొంత సమయంలోనే ఇంత పెద్ద చేసినట్టే ఇక మీకంటే మాకు గొప్ప ఎవరు లేరు. నేను చేసిన కంటే మీరు దగ్గర ఉన్నారు కనుక అన్ని రకాలుగా మీరు చేసిన కనుక మేము అడగక ముందే మీరే అన్ని రకాలుగా సహకరిస్తున్నారంటే మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. మరి మన నాయకులు శంకరన్న గారు, కమిషన్ చైర్మన్ గారు శాలువతో పాటు సావిత్రిబాయి పూలే గారు 195వ జయంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ఉన్నా. ఆమెను ఆదరించుకోవాలి, మనము సాగర అయ్యమ్మను ఆదరించుకోవాలి, అంబేద్కర్ను ఆదరించుకోవాలి, తీసుకొని మనం అంతా ముందుకు పోవాలని చెప్పి అందరూ కోరుకుంటూ మరి ఆశయాలు కొనసాగించాలి. మరొకసారి మీ అందరికీ నమస్కారం. అదేవిధంగా అమీర్పేట సర్పంచ్ గారు అరుత కవిత గారు ఇప్పుడు ఐదేని మీరు సార్ మీ పేరు గొప్ప సర్పంచ్ సంజీవ్ గారికి, నరేష్ గారికి, ఇంకో ఇక్కడ అన్న ఏం పేరే ఒట్టిముగ్గుల ఉప సర్పంచ్ గారికి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఉప సర్పంచ్ గారికి, ఎవరు తుజాపూర్. ఓకే సర్పంచ్ చెప్పండి. ఓకే 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 నీళ్ళ